హలో మాస్ వెల్కమ్. హలో మాస్ వెల్కమ్. హలో మాస్ వెల్కమ్ టు ఏకే బ్లాగ్స్. నేను మీ అజయ్ కృష్ణ. యాక్చువల్లీ మనము లాంగ్ వీడియో పెట్టి చాలా రోజులు అవుతుంది. సో ఇది రైట్ టైం అనుకున్నాను నేను కూడా. సో కంటెంట్ మన యూట్యూబ్ ఛానల్లో పెడుతున్నాను, నేను ట్రై చేస్తున్నాను. యాక్చువల్లీ రీసెంట్గా మీకు తెలుసు కదా, నేను మొన్న జాబ్ ఎక్కినా అనమాట. కొంచెం టైం పడుతుంది కంటెంట్ పెట్టడానికి, సో ఏమనుకోకండి. ఈ వ్లాగ్ అయితే చాలా బాగుంటది. నేను ఎక్కడికి వెళ్తున్నానో నేను చెప్పాను, మీరే చూడండి, ఎండ్ దాకా చూడండి, మీకు తెలుస్తుంది. లైక్ ఈ వ్లాగ్ లో అసలు ఏముంది అనేది చాలా బాగుంటుంది. వ్లాగ్ అయితే తప్పకుండా ఎండ్ దాకా చూడండి. వ్లాగ్ స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ని లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేయండి. ఇక లేట్ చేయకుండా వ్లాగ్ అయితే స్టార్ట్ చేసినాం, పదండి. ఫైనల్లీ మనం అయితే నిలబడికి అయితే వచ్చేసినాము. రేట్లేంద్ర నాయన అంటుంది. సక్సెస్ఫుల్ గా ఏం తీసుకున్నాం? నిలోఫర్ స్పెషల్ టై మస్కా వన్ 340. నా లైఫ్ లో ఫస్ట్ టైం రిచెస్ట్ చాయ్ తాగుతున్నాను నేను. చూద్దాం టేస్ట్ ఏ విధంగా ఉంటుందండి. ఫైనల్లీ మనం అయితే నిలోఫర్ కి అయితే వచ్చేసాం. కాస్ట్ విధంగా చూసుకుంటే మస్కా బన్ వచ్చేసి 100 రూపాయలు పడింది. రెండు స్పెషాలిటీ చెప్పినాము, 120, 120, 240 అంతే. 340 రూపీస్ అయింది. జిందగీలో ఫస్ట్ టైం రిచెస్ట్ ఛాయ్ తాగుతున్నాను నేను హైదరాబాద్ లో. ఎప్పుడు నా ఛాయ్కి 10 రూపాయలు 15 రూపాయలు పెడతా, కానీ మరి 120 ఛాయ్ ఏంటో అసలు దీని టేస్ట్ తెలియదు నాకు కూడా. చూద్దాం టేస్ట్ చేసినాక ఎట్లుంది. ఇప్పుడు మస్కా బన్ అయితే ఓకే, పెద్దగా టేస్ట్ నేను చేసిన. కాకపోతే ఛాయ్ 120 ఛాయ్లో ఛాయ్ పొడి పోస్తుందా లేదా అమృతం పోస్తుందా నేను తెలుసుకుంటా తాగినాక రివ్యూ కూడా ఇస్తా. దీంతో పాటు ఈ వీడియో నిలోఫర్ నుంచి మనం క్రాస్ అయినాక ఇంకో అద్భుతమైన ఇంకోటి వ్లాగ్ లో యాడ్ చేస్తాం, అది కూడా చూడండి. సో లేట్ చేయకుండా టేస్ట్ అయితే చేసేద్దాం. ఫస్ట్ నేను టేస్ట్ చేస్తున్నా, చూడండి. ఇదేంటో ఇరానీ ఛాయ్ లాగా ఉంది. అచ్చం ఇరానీ ఛాయ్ లాగా ఉంది. మనకి ఇప్పుడు బయట వేస్తారు ఇరానీ ఛాయ్, సేమ్ బన్ మస్కా తిన్నాం. యాక్చువల్లీ బన్ మస్కాలో బాగా షుగర్ వేస్తారు, నాకు అది నచ్చదు, కానీ తినాలి తప్పదు. 100 రూపాయలు వేస్ట్ అయిపోతుంది తినకపోతే. లెట్స్ టేస్ట్ బన్ మస్కా. నేను అనుకున్నంత స్వీట్ అయితే లేదు, మీడియం స్వీట్ ఉంది, బాగుంది. బన్ మస్కా అయితే నేను ఓకే, హ్యాపీ ఉన్నా. చాయ్ కూడా బాగాలే అని చెప్తలే, కానీ మరీ 120 పెట్టి నేను ఇరానీ ఛాయ్ తాగుతాను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సేమ్ టేస్ట్ అయితే ఇరానీ ఛాయ్ లాగానే ఉంది. ఇప్పుడు నేనున్న నిలోఫర్ లొకేషన్ వచ్చేసి హిమాయత్ నగర్ నిలోఫర్కి అయితే నేను వచ్చిన. మరి హైటెక్ సిటీలో ఎంత ఉంటుందో మాకు తెలియదు అనమాట విషయము. ఓకే, అదే ఒక మిడిల్ క్లాస్ పర్సన్ వచ్చి ఇక్కడ పెట్టి తాగాలంటే ఆస్తి అమ్ముకోవాల్సి వస్తుంది, అది సంగతి. మొత్తానికి దొబ్బి తినేసాము కదా. పాయింట్ ఏంటంటే యాక్చువల్లీ కేఫ్ నిలోఫర్ ఓనర్ బాబురావు ఆయన పర్సన్ నాకు ఆయన జర్నీ ఇన్స్పైర్ అవుతుంది, కానీ మరీ 120 రూపాయలు ఛాయ్ అన్న చూసా చాలా బాధ అయింది. ఎప్పటి నుంచో ట్రై చేయాలనుకుంటున్నా, కానీ లాస్ట్ కి ఫైనల్ గా ట్రై చేసాము. 340 రూపాయలు దొబ్బించుకున్నాము. టేస్ట్ విషయానికి వస్తే ఓకే, ఒక 5కి నేను ఇచ్చే రేటింగ్ ఒక 3.5 ఇస్తా.
ఎందుకు అంటే రేట్ ఎక్కువ ఉందబ్బా. పెద్దకి వచ్చి తాగలేము అసలుకి. ఏంది 340 రూపాయలు అంటే మనకి బిర్యానీ వస్తుంది, ఫుల్ బిర్యానీ వస్తుంది, బయట బిర్యానీ వస్తుంది, స్టార్టర్ వస్తుంది. ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే నిలోఫర్ లో ఒకసారి వచ్చి తాగొచ్చు, అంతేగాని పదే పదే తాగలేము. ఎందుకంటే రేట్ చాలా ఎక్కువ ఉంది. ఎంత మరి అమ్మబాబు మరి 340 ఉంది 2 చాయ్కి ఒక మస్కబాన్కి. అదే అనమాట సంగతి. నేనైతే ఎక్కువ ప్రిఫర్ చేయను. బట్ వీకెండ్స్ ఏదైనా మంచిగా చిల్ అవ్వాలి, మార్నింగ్ రైడ్ అట్లా కావాలంటే నిలోఫర్కి అయితే రావచ్చు. సో అది ఇప్పుడు నెక్స్ట్ ప్లేస్కి అయితే వెళ్ళిపోదాం పదండి. ఆ ప్లేస్ కూడా మీకు అయితే చూపించేస్తా కొద్దిసేపట్లో. Oh my god! Oh shit! Naina Flashman! Oh my! दो गोल्डन सा बनमास का कितना भैया? 2 गोल्डन 60 रुपये, बनमास का उधर 40 रुपये। ठीक है, एक बनमास का देना, एक बनमास का. మనమైతే బన్మాస్ కా తీసుకున్నాము. ఏంద్రా నిలోఫర్ కంటే కొంచెం డేంజర్ ఉంది. క్రీమ్ రాసింది కుప్పరీస్ దీంట్లో. ఓపెన్ చేసి చూద్దాం ఆగు. ఎంత క్రీమ్ ఉంది దీంట్లో. బన్మాస్ కంటే అదే షుగర్ సిరప్ లాంటిది వేస్తారు కదా, ఇదేంటి మనం మొత్తం క్రీమ్ ఉంది. సరే టేస్ట్ అయితే చేద్దాము. ఇది వచ్చేసి మనకి 40 రూపీస్ పడింది అనమాట. 2 గోల్డెన్ చాయ్, బ్లూసీ 2 గోల్డెన్ చాయ్ చాలా ఫేమస్. ఇది ఒకటి 30 సో 60. మనకి ఓవరాల్ ఇక్కడ చూసుకుంటే కాస్ట్ ఒక 100 రూపాయలు పడింది. లేజర్ కూడా టేస్ట్ అయితే చేసేద్దాము. ఇంతకుముందు ఒక ఇన్సిడెంట్ అయింది. అన్న ఒక బన్మాస్ కా ఏమంటే ఇట్లా చూస్తుండు, అరే నాయన నేను వేస్తారా లేదా బన్మాస్క్ అడిగినా అంటే చూసి లాస్ట్కి ఏం చెప్పింది తెలుసా, అన్న ఇక్కడ కాదు ఉదర్ జాకే దేలో అన్నాడు. సార్ ఉదర్ జాకే దేవో అన్నాడు. అమ్మ అంతసేపు లైన్ లో నుంచి వేస్ట్ అయిపోయింది. సరే లేట్ చేయకుండా టేస్ట్ అయితే చేసేద్దాం పదండి. గోల్డెన్ చాయ్ తాగుతున్నా. యాక్చువల్ నాకు గోల్డెన్ చాయ్ చూసి చాలా ఇష్టము. ఇప్పుడు టేస్ట్ ఎలా అవుతుందో నాకు తెలియదు, చూద్దాం. ఎట్లున్నట్లే ఉంది టేస్ట్, చెప్తున్నా కదా. లూసీ గోల్డెన్ చాయ్ చాలా బాగుంది. ఇప్పుడు బన్మాస్ కా టేస్ట్ చేద్దాం. గోల్డెన్ చాయ్ నేను సాటిస్ఫై అయినా, బన్మాస్ కా నాకు వెళ్ళట్లేదు. అంత క్రీమ్ రాసిండు దీని మీద. చూద్దాం అసలు ఇది ఎట్లా ఏ విధంగా ఉంటుంది. దీన్ని తీసుకొని ఒక ప్లేట్లో పెట్టుకున్నాము. వీడికి కట్టు కూడా వేయలే. సో మా డిఓపికి నేను కూడా సగం ఇస్తున్నాను అనమాట. ఏది మా అంత క్రీమ్ ఉంది, అంత క్రీమ్ ఉంది. మా డిఓపికి సగం నాకు సగం అనమాట. చూద్దాం టేస్ట్ చేస్తున్నా. దేవుడు నాకేం కావద్దు. నో కాదు పైగా పైన నోరు తక్కువైంది. ఓకే బెడ్స్ కొట్టింది. ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ బన్మాస్ కా. బెడ్స్ కొట్టింది. టేస్ట్ క్రీమ్ వేయరు ఎవరు, వీళ్ళు విచిత్రంగా క్రీమ్ వేసారు. మరి అంత బాగా నేను ఇంకా డబ్బాలో ఇస్తే మా డబ్బాలో నీట్ గా ప్యాక్ చేసి ఇచ్చిండు. నిలోఫర్ కంటే మస్తు ఉంటదేమో అనుకున్నాను. డిసప్పాయింట్ అయిపోయినా దీంతో. చాయ్ చాలా బాగుంది. బ్లూసీకి వచ్చిన వాళ్ళు చాయ్ అయితే పక్క ట్రై చేయండి. బన్మాస్క్ నేను చేయను, నేను అసలు రికమెండ్ కూడా చేయను మీకు. దాని దరిదాపుల్లో కూడా వెళ్ళకండి అసలు. మీరు అవసరం లేదు మీకు బన్మాస్క్. గోల్డెన్ చాయ్ తాగేసి అలా వెళ్ళిపోండి ఎటైనా పని మీద వెళ్తుంటే. చాయ్ తాగడం అయిపోయింది. ఎలా డిఎఫ్పి తింటావా? పర్లేదు తిను. అంత నాకు
నాకే బతకొద్దు, నేను నీకు వెనకాలంటాను, ఫుల్ సపోర్ట్. నీకేం కావాలి? బ్లూసీకి రావచ్చు, నిలోఫర్కి వెళ్ళొచ్చు. డబ్బులు ఉంటే నిలోఫర్కి వెళ్ళొచ్చు, లేదు నీకు డబ్బులు లేవు అంటే బ్లూసీకి రావచ్చు. బ్లూసీలో ఛాయ్ అయితే మంచిగా ఉంటుంది, లేదు నీకు కాదు, నీకు బడ్జెట్ ఎక్కువ పెట్టుకోవాలి, టేస్ట్ మంచిగా ఉండాలంటే మాత్రం నిలోఫర్కి వెళ్ళిపో. మరి దోశ సైజ్ వస్తుంది ఇబ్బంది అనిపిస్తుంది. పెట్టిన 80 రూపాయలకి దోశ సైజు ముచ్చుకు అంత ఉంది, ఇంత ఉంది, ముచ్చుకు నా చెయ్యి అంత ఉంటుంది మహా అంటే. ఆయిల్ ఎంత ఉంది దోశలో. చాలా లేట్ చేయకుండా టేస్ట్ అయితే చేసేద్దాం. తాజా కిచెన్స్ యాక్చువల్లీ బాగుంటుంది టేస్ట్. పల్లీల చట్నీ కాదా, ఎందుకు ఇది అలాంటి గ్రీన్ పుదీనా చట్నీ లాగా ఉంది? పల్లీలు రేట్లు ఎక్కువైనాయి. కొబ్బరి అనుకుంటాం, మొత్తం కొబ్బరి తాకుతుంది మొత్తం. టేస్ట్ బాగుంది. ఓకే, ఇప్పుడే తాజాలో బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోయింది అనమాట. టేస్ట్ ఓకే, నాట్ బ్యాడ్. మరి ఆయిల్ ఎక్కువ అయిపోయింది. ఇక మిగిలిన డీటెయిల్స్ అని మనం ఇంటికి వెళ్ళాక మాట్లాడుకుందాం, సరేనా? లేట్ చేయకుండా ఇంటికైతే వెళ్ళిపోదాం, పదండి. సో మనమైతే మన ఇంటికైతే వచ్చేసాము. ఇప్పుడు కమింగ్ టు మార్నింగ్ రైడ్ చాలా బాగుంది, మంచి ఎక్స్పీరియన్స్ అయింది. ఫ్రెష్ ఎయిర్ పొద్దున్నే ఎవరైనా మీరు కూడా ట్రై చేయాలనుకుంటే డెఫినెట్గా ట్రై చేయండి. మార్నింగ్ రైడ్ చాలా బాగుంటుంది. ఇక కమింగ్ టు టేస్ట్, ఇది అసలు మెయిన్ అన్నమాట మన వ్లాగ్లో. ఫస్ట్ థింగ్, నిలోఫర్ గురించి ఎంత మాట్లాడుకున్నా అంత మంచిదే, కానీ కాస్ట్ బడ్జెట్ పద్దాకా వెళ్ళలేము మనం నిలోఫర్కి. కమింగ్ టు నిలోఫర్ టేస్ట్కి వచ్చేసి 3.5 ఇస్తాను నేను రేటింగ్. తర్వాత బ్లూసీలో చాయ్ చాలా బాగుంటుంది. అసలు ఆ ప్రైస్కి కానీ చాలా వర్త్. ఇక బన్ మస్క్ అంటావా, అమ్మ బాబోయ్, దాని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. మా డిఓపి ఆ బన్ మస్క్ చూసినప్పుడే భయపడ్డాడు. అరే వద్దురా నాయన, నాకు ఈ బన్ మస్క్ నాకు అవసరం గిట్ల లేదా, అసలు నేను తినను, వేస్ట్ అన్నట్టు అంత చెండాలంగా ఉందన్నమాట బన్ మస్క్. కమింగ్ టు తాజాలో ఆల్రెడీ టిఫిన్స్ ఎప్పుడు బాగుంటాయి. ఏమైందేమో ఈరోజు దోశ కొంచెం పిండి టేస్ట్ వచ్చింది. సెకండ్ థింగ్ ఏంటంటే చట్నీలో ఎక్కువ కొబ్బరి వేసేసిండు. మరి ఎంత కొబ్బరి అంటే ఆ టేస్ట్ చేస్తుంటే చట్నీ ఇట్లా మనం ముంచుకొని తింటాం కదా, అదే కొబ్బరి వస్తుంది నోట్లకి. మా డిఓపి అయితే జర ఇబ్బంది పడ్డాడు. అరే ఏంద్రా ఇది బాగుంటుందని చెప్పి తీసుకొచ్చావు, ఇట్లా ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు అన్నాడు. కానీ ఇక తిన్నాము. ఓవరాల్గా తాజాకి నేను రివ్యూ అయితే ఒక 3 ఇస్తాను. బ్లూసీకి కూడా 3 ఇస్తా. అది మన వ్లాగ్. మార్నింగ్ రైడ్ చేసాము, చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే అయ్యింది. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్కి మీకు ఇంకో మంచి వీడియో తీసుకొస్తాను. ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. ఐ హోప్ మీ అందరికి ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను నేను. మీరు ఇట్లానే మన ఛానల్కి సపోర్ట్ చేస్తూ ఉండండి. సో మీ సపోర్ట్ వల్ల ఇంకో కొంచెం బెస్ట్ వీడియోస్, బెస్ట్ వ్లాగ్స్ మీ ముందుకైతే తీసుకొస్తా. మన ఛానల్ని అయితే లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. జర చిన్న యూట్యూబ్ అనేది కొంచెం సపోర్ట్ చేయండి. చలో మరి ఉంటా, ఈ వ్లాగ్ అంతే, ఉంటా మరి. బాయ్ మామాస్.